హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఎంత కష్టపడి వీడియో తీస్తున్నాను కదా, అందుకే ఒక లైక్ చేయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మీకు ఒక మంచి చిట్కా అయితే చెప్తున్నాను. ఇది రాశారంటే మీ అవిచిత రోమాలు ఫటాఫట రాలిపోతాయి. ఇప్పుడు వరకు ఎవ్వరూ చెప్పని చిట్కా అండి. ఈ అవిచిత రోమాలు ఫటాఫట రాలిపోతాయి. ఇది ఒక్కసారి రాసి చూడండి, మీకే అర్థమవుతుంది. మీ అవిచిత రోమాలకు గుడ్ బై చెప్పేయచ్చు. మీరు పార్లర్కి వెళ్ళే పని కూడా ఉండదండి. ఇలా ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకొని మీ అవిచిత రోమాలను తొలగించవచ్చు. అలాగే మనీ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది కదా. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఉపయోగిస్తే సరిపోతుంది. నేనైతే మీకు లైవ్లో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీ అవిచిత రోమాలను ఎలా తొలగించవచ్చు అనేది మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించి అలాగే గిన్నె పెట్టుకొని మీ దగ్గర నిమ్మకాయ ఉంటే మొత్తం వేసేయచ్చు, లేదంటే హాఫ్ ముక్క అయితే వేసుకున్నాను. అలాగే 4 స్పూన్ల షుగర్ అయితే వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే షుగర్ అయితే కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు. దీనిని 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది గిన్నె. అలా కలుపుతూ తీగపాకం వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడైతే నా లెగ్కి హెయిర్ అయితే ఎక్కువగా ఉంది. నేనైతే మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను, చూడండి. మీకు ఎక్కడ హెయిర్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో అయితే అప్లై చేసుకోవచ్చు. నేనైతే నా కాళ్ళకి హెయిర్ ఎక్కువగా ఉంది, నేనైతే అప్లై చేస్తున్నాను. చూడండి హెయిర్ అయితే ఎలా రిమూవ్ అయిపోతుందో. ఇది మీకు వర్క్ అవుతుందా లేదా మీకే తెలుస్తుంది, చూడండి. అలాగే హెయిర్ ఉన్న లెగ్ కావాలి కదా, అందుకే నేనైతే నా కాలికి ఎక్కువగా హెయిర్ ఉంది, దానికి అప్లై చేసి చూపిస్తున్నాను. అప్పుడే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది, చూడండి. నేనైతే కొంచెం అప్లై చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇలా లెగ్కి అంటేటట్టు వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి హెయిర్ అనేది ఎలా ఉందో. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని దీనిని పెట్టేసి ఇలా రఫ్ చేయాలి. 1 నిమిషం పాటు రఫ్ చేయాలి. ఇలా క్రింద నుండి పైకి రిమూవ్ చేసుకోవాలి. హెయిర్ అనేది ఇక్కడ చూడండి, హెయిర్ అనేది ఎలా రిమూవ్ అయిపోయిందో. వేలకు ఖర్చు చేయనవసరం కూడా లేదండి. ఇలా మన ఇంట్లోనే సొంతంగా అయితే ఇలా తయారు చేసుకొని హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. నేను మీకు లైవ్లోనే చేసి చూపిస్తున్నాను, చూడండి. హెయిర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి, ఇలా మంచి రిజల్ట్ కదా. తరువాత నేనైతే హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను, చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది.
అలాగే లైక్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి. వీడియో ఎక్కడం స్కిప్ చేయకండి ప్లీజ్. చూశారు కదా, ఇక్కడ నేను మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు నేను ఒక క్లాత్ పెట్టి మళ్ళీ హెయిర్ని రిమూవ్ చేస్తున్నాను. ఇలా ఒక్క నిమిషం రఫ్ చేశారే అంటే హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి హెయిర్ అయితే ఎలా రిమూవ్ అయిపోతుందో. చూడండి హెయిర్ అయితే ఎలా వచ్చేసిందో. ఇలా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్లో ఎలా ఉందో రిజల్ట్ అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉందో హ్యాండ్. ఇలా ఈ సమ్మర్లో మనకి హెయిర్ ఎక్కువగా ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా, అందుకే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అయితే తెలుస్తుంది. నేనైతే మీకు ఒక చిట్కా అయితే చెప్పబోతున్నాను. ఇది హ్యాండ్కి లెగ్కి మాత్రమే అప్లై చేసుకోండి, మీకే రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా, మీరు ఏ క్రీమ్ వాడుతున్నారు ఏదైనా పర్వాలేదు, అందులో కొంచెం వేసుకోండి. అలాగే మనం ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాం కదా, కొంచెం అయితే తీసుకోండి. అలాగే మనం పౌడర్ అయితే వాడతాం కదా, ఏ పౌడర్ అయినా పర్వాలేదు, కొంచెం పౌడర్ అయితే వేసుకోండి. అలాగే కొంచెం శనగపిండి అయితే వేసుకోండి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. అలాగే షుగర్ అయితే కొంచెం వేసుకోండి, ఎక్కువేం కాదు. అలాగే కొంచెం పాలు ఉంటాయి కదా మన దగ్గర, కొంచెం పాలు అయితే వేసుకోండి. ఇదైతే చూడండి ప్యాక్ లాగా అయితే రెడీ అయితే అయిపోయింది. దీనిని ఇలా రబ్ చేసుకోవాలి, ప్యాక్ లాగా అయితే రెడీ అయిపోతుంది. నేనైతే హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. మీకైతే ఈ రెండిట్లో మీకే తేడా తెలుస్తుంది చూడండి. నేనైతే హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. మనం బయట అయితే క్రీమ్లు కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా వాటిలో కెమికల్స్ కలుస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే అవి పడవు, అలాగే ర్యాషెస్ వచ్చేసి కాయలైతే వచ్చేస్తాయి కదా. అలా కాకుండా ఇలాగే మన ఇంట్లోనే ఇలా సొంతంగా తయారు చేసుకోవచ్చండి. ఇలా ప్యాక్ లాగా రెడీ చేసుకొని వారానికి 3 సార్లు అప్లై చేసుకున్నామే అంటే మన హ్యాండ్ లెగ్స్ చాలా నీట్గా అయితే ఉంటుంది. నేనైతే హ్యాండ్కి అప్లై చేసేసాను. 5 మినిట్స్ వరకు అయితే డ్రై అయిపోయేంత వరకు అయితే ఉంచాను. చూడండి మీకే అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేనైతే కొంచెం వాటర్ తీసుకొని అందులో హ్యాండ్ని అయితే కడుగుతున్నాను చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ మాత్రం చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి.
చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్లీన్గా అయితే ఉందో. ఒక్కసారి నా గోలు చూసారా ఎంత వైట్గా అయితే కనిపిస్తున్నాయి కదా. చూడండి రెండిటికి తేడా మీకే కనిపిస్తుంది కదా. ఇలా ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.